హాయ్ అండి. నేను మీ హర్లతాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇది ఫ్రైడే కంటిన్యూషన్ లాగా అనమాట. ఆ రోజు వీడియో పెట్టాను కదా, ఇంకా నేను సాటర్డే వీడియో అయితే ఏం పెట్టలేదండి, అప్లోడ్ చేయలేదన్నమాట. కొద్దిగా హెడేక్గా ఉందని చెప్పేసి అప్లోడ్ చేయలేదు. దాని కంటిన్యూషన్ అయితే పెడుతున్నాను ఇప్పుడు వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది అనమాట. ఎండింగ్లో అయితే నేను అమ్మవారిది నవరాత్రులు జరిగింది కదండి, నవరాత్రుల్లోని మహిషాసుర మధ్యన అమ్మవారు ఉన్నారు కదా, ఆ అమ్మవారిది అయితే మా స్ట్రీట్లోని ఊరేగించారనమాట డప్పులతోని. చాలా బాగా ఊరేగించారనమాట. ఆ వీడియో కూడా తీశానమాట, అది కూడా అప్లోడ్ చేశానండి, ఇందులో నేను యాడ్ చేశాను, చూడండి. లంచ్లోకి దొండకాయ కర్రీ చేద్దాం కదా అని చెప్పేసి దొండకాయలు అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ కర్రీ చేద్దాం, వేపుడు తింటారా అంటే కర్రీ చేయమన్నారు, అందుకని కర్రీ చేస్తున్నాను. పత్తింకూరలోని దొండకాయ కూడా ఒక కర్రీ కదండి, అందుకని చెప్పేసి దొండకాయ, బెండకాయ, బీరకాయ ఇవే పెడుతున్నాను అనమాట దానికి. అక్కడ టీవీ చూస్తూ కట్ చేస్తున్నాను అనమాట. నా వీడియో కనుక మీరు చూడడం అయితే ఫస్ట్ టైం కనుక అయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మొన్న దసరా థర్స్డే వచ్చింది కదండి, ఆ రోజు చాలామంది అయితే నాన్ వెజ్ తినకపోవచ్చు. ఆ రోజు చేసుకోలేని వాళ్ళందరూ కూడా ఈరోజు సండే కదా, కంపల్సరీగా అయితే చేసుకుంటారు. ఈరోజు గారెలు, చికెను, మటను అన్నీ కూడా ఉంటాయి చాలామంది ఇళ్ళల్లో అయితే ఈరోజు సండే స్పెషల్ కాబట్టి. ఎందుకంటే చాలామంది థర్స్డే తినరు కదండి, కాబట్టి ఈరోజు అయితే చేసుకుంటారు కొంతమంది. ఇక్కడైతే తనతో మాట్లాడుతూ ఇలాగా ముక్కలు అయితే కట్ చేస్తున్నాను అనమాట. దొండకాయ ముక్కలు కట్ చేస్తాను, ఇంక స్టవ్ మీద కళాయి పెట్టేసి ఇంకా కర్రీ చేసుకుంటున్నాను. సింపుల్గా చేసుకుంటానండి, ఏమీ వేయలేదు, వెల్లుల్లి వేసానమాట. కొద్దిగా జీలకర్ర వేస్తాను. జీలకర్ర వేగిన తర్వాత అందులో ఒక 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేసుకుంటానండి. అవి కొద్దిగా వేగిన తర్వాత దంచిన వెల్లుల్లి అయితే వేస్తాను. వెల్లుల్లి వేసిన తర్వాత టమాటీ ముక్కలను అయితే కట్ చేసుకొని వేసుకుంటాను. టమాటీ ముక్కలు కూడా వేగిన తర్వాత ఈ దొండకాయ ముక్కలను కూడా వేసుకుంటానండి. వేసుకొని ఒక 2-3 నిమిషాలు అయితే బాగా వేయిస్తానమాట. అప్పుడు వేయిన తర్వాత కొద్దిగా ఉప్పు, కారం వేసేసి మూత పెట్టేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు వేయించి తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి ఇంకా కొద్దిగా దగ్గరకు వచ్చేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తాను. దొండకాయ మసాలా అది పెట్టి కూడా చేయొచ్చు అనమాట, బాగుంటుంది అలా చేసుకున్నా కూడా. నేనైతే ఎక్కువగా అలా చేయనండి, ఎప్పుడు ఇలాగే చేసేస్తాను, లేదంటే ఫ్రై చేసేసుకుంటాను అనమాట. ఇక్కడ చూసారు కదా, సపరేట్ చేసేస్తున్నాను. టమాటీలోని గింజల్ని ఎప్పుడు తీసేస్తానని చెప్పాను కదా, రసం అనేది ఎప్పుడు సపరేట్ చేసేస్తాను కదండి. పిక్కలు తినకుండా ఉండడమే చాలా మంచిదండి. టమాటీ కట్ చేసిన తర్వాత గుంజు ఉంటుంది కదా, అది పారేయకుండా మనం ఒక గ్లాస్లో కానీ గిన్నెలో కానీ తీసుకొని తర్వాత దాన్ని వడకట్టుకొని మనం కర్రీలో వేసుకుంటే బాగుంటుంది అనమాట. పిక్కలు అస్సలు తినకుండా ఉండడమే చాలా చాలా మంచిదండి. ఎందుకంటే వాటర్ అనేది చాలామంది క్వాంటిటీ అనేది ఇంత తీసుకోవాలనేది ఉంటుంది, బాడీ వెయిట్ బట్టి, మనిషి ఏజ్ బట్టి, వెయిట్ బట్టి కూడా మనం వాటర్ ఎంత తీసుకోవాలని ఉంటుంది. కాబట్టి కొంతమంది ఎక్కువ తాగొచ్చు, కొంతమంది తాగకపోవచ్చు. ఎక్కువ కరెక్ట్గా తీసుకుంటే కనుక మనకు ప్రాబ్లం ఉండదండి, ఏమైనా వేసుకున్నా తిన్నా కూడా. కానీ మనం వాటర్కి సరిపడినంతగా కాకుండా ఫుడ్ తీసుకున్నా ఏం తీసుకున్నా కూడా మనకు కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు పిక్కలు వేసుకోవచ్చు, లేదంటే మనం మ్యాక్సిమం పిక్కలు అవాయిడ్ చేయడమే మంచిదండి. ఎందుకంటే వాటర్ తక్కువగా తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి మనం పిక్కలు తీసుకొని వేసుకోవడం చాలా మంచిదండి. ఎందుకంటే పిక్కలు తీసేసుకొని మనం జ్యూస్ వేసేసుకోవచ్చు కదా, అది మనకు జ్యూస్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. జస్ట్ చిన్న పని, ఎక్స్ట్రా పని యాడ్ అవుతుంది అంతేనండి. లేదంటే కిడ్నీలో స్టోన్స్ అవి ఫామ్ అవుతాయి అన్నమాట, అందుకని మనం అవాయిడ్ చేయడం చాలా మంచిది. అనుకుంటారు పాలకూర, టమాటా తింటే ఇలాగ యాడ్ అవుతాయి, అది అలాగనే ఏం కాదండి. ఎప్పుడైనా సరే మనం ఎక్కువ క్వాంటిటీ వాటర్ తీసుకొని మంచిగా ఉండి వాకింగ్ చేసుకుంటే సెట్ అవుతుంది. కానీ ఇలాగ అవాయిడ్ చేయడం చాలా చాలా మంచిది.
ఆకుకూరలు ఏ ఆకుకూరలో అయినా సరే మనం టమాటా వేసుకోకపోవడమే మంచిదండి. పప్పు ఆకుకూరలు వేసుకుంటాం కదండి, పాలకూర, బచ్చల కూర, ఏది ఆకుకూర అయినా సరే అందులో టమాటా అయితే అవాయిడ్ చేసేయండి. టమాటా చాలామంది వేసుకుంటారు, వేసుకోకుండా ఉండడం మంచిది. ఇక్కడ కర్రీ అయితే ఓ పక్కన అవుతుంది కదా, ఇక్కడైతే రైస్ అయితే కడిగేస్తున్నాను అనమాట. ఎప్పుడు 10 నిమిషాలు నానబెడతాను కదండి, అలాగే వాష్ చేసుకుంటున్నాను. మిషన్లో బట్టలు అయితే కూడా వేస్తాను అనమాట. మిషన్లో బట్టలు అయితే అవుతున్నాయి వైపు. టమాటీలు మగ్గిపోయాయి అనమాట. ఇప్పుడు దొండకాయ ముక్కలు కూడా వేసుకున్నాను. పక్కన సౌండ్స్ వస్తున్నాయండి, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి, ఏం అనుకోవద్దు, పట్టించుకోవద్దు ప్లీజ్. నా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా కొద్దిగా సౌండ్స్ అవి వస్తూనే ఉంటుంది. పక్కనే రోడ్డు ఉంటుంది అనమాట, అందుకని చెప్పేసి వెహికల్ సౌండ్స్ అవి వస్తూ ఉంటాయి అన్నమాట. వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ పెడుతున్నానండి ఎప్పుడు కూడా, ఎందుకనంటే లెంతీ అయిపోతుంది కదా వీడియో, మీకు కూడా మరీ బోరింగ్ అనిపించకూడదు కదా అని చెప్పేసి అయితే పెడుతున్నాను. ఇంకా లాస్ట్లో అయితే నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదండి. ఒక 5 మినిట్స్ వరకు అయితే వాయిస్ ఓవర్ అయితే నేను ఇవ్వలేదు. ఎందుకు అంటే డైరెక్ట్గా డప్పులు అమ్మవారిని ఊరేగిస్తున్నారు కదా, డప్పుల సౌండ్ అవి అన్నీ కూడా బాగుంటాయి కదా, మంచిగా వినిపిస్తాయి కదా అని చెప్పేసి ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, డైరెక్ట్గా అయితే పెట్టేశాను అనమాట. ఎంజాయ్ చేయండి, బాగుంటుంది. మనకి అమ్మవారిది డప్పులు అవి అయితే చాలా బాగుంటాయి కదా సౌండ్ అనేది. ఇదిగా చూసారు కదా, టమాటా పిక్కలను వాటర్ ఎలా తీసుకున్నాను. మన ఛానల్ త్వరగా మోనిటైజేషన్ అవ్వాలని బ్లెస్ చేయండి, బేగా బ్లెస్ అవ్వాలని. 3 years అయిపోయింది, ఇంకా ఇప్పటికొచ్చి ఛానల్ అయితే మోనిటైజేషన్ అవ్వలేదు. ప్లీజ్ వీడియో అయితే చూసేటప్పుడు స్కిప్ చేయకుండా చూడండి, వీడియో ఫుల్గా చూడండి. మనకి వీడియో ఫుల్గా చూస్తేనే మనకు చూసినట్టు కౌంట్ అవుతుంది అనమాట, వ్యూ వస్తుంది. లేదనంటే మనం జస్ట్ ఓపెన్ చేసేసినంత మాత్రాన అయితే అవ్వదండి, మొత్తం చూస్తేనే మనకి వ్యూ వస్తుంది అనమాట. ఒకరు చూసారు అన్నట్టు అనిపిస్తుంది. వర్షాలు పడుతున్నాయండి, ఇక్కడైతే వర్షాలు పడుతున్నాయి అనమాట. సేమ్ ఇంకా తగ్గలేదనమాట, ఇంకా తుఫాన్లు అవి ఇవి అని అంటున్నారు, న్యూస్లో కూడా చూపిస్తున్నారు కదా. ఇక్కడైతే ఒకవైపు తనకి వేపుడు జావ చేద్దాం కదా అని చెప్పేసి గిన్నెలో వాటర్ పెట్టానమాట. మొన్న చూపించాను కదండి వేపుడు జావ ఎలా చేసుకోవాలి అనేది. ఒక గిన్నెలో వాటర్ వేసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ఈ వేపుకున్న బియ్యం ఉంటాయి కదా, అది మిక్సీ పట్టేసుకొని ఆ పొడి వేసుకోవాలి అని చెప్పాను కదా, అవి చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే రైస్ అది పెట్టేశాను ఒకవైపు. బట్టలను అయితే తీసి డ్రై చేసేస్తున్నానండి. కొద్దిగా ఎండ వచ్చినా కూడా బట్టలు అయితే వేసేస్తున్నాను అనమాట డ్రై. మళ్ళీ ఒక రోజు ఉన్నా కూడా మళ్ళీ వర్షం అది ఎప్పుడు పడుతుందో తెలియట్లేదు అనమాట, అందుకని చెప్పేసి డ్రై చేసేస్తున్నాను.
మిషన్లో బట్టలు అవి డ్రై చేసిన తర్వాత బట్టలు అయితే పట్టుకెళ్ళి ఎండబెట్టిస్తాను అనమాట. ఎండబెట్టేసిన తర్వాత దానికైతే వేపుడు జావ చేస్తాను అనమాట. చేసేసి అందులో కొద్దిగా నిమ్మకాయ చెక్క వేసాను అనమాట. వేస్తే మనకు కొద్దిగా టేస్ట్గా ఉంటుంది. నిమ్మకాయ కూడా మనకి ఎనర్జీ, విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఎనర్జీ కూడా మనకి మంచిగా వస్తుంది కదండి. అదైతే ఇచ్చాను. తర్వాత ఏమో మళ్ళీని మజ్జిగ కూడా కలిపిస్తాను అనమాట. అంటే గంటకి ఏదో ఒకటి అలా ఇస్తూ ఉంటున్నాను. ఇక్కడ ఏంటి అని అంటే టైము ఇక్కడ 10:30 ఇలాగ అవుతుందండి. ఆ టైంలో డ్రాగన్ ఫ్రూట్ అయితే ఇస్తున్నాను అనమాట. తనైతే డ్రాగన్ ఫ్రూట్ అసలు తినను అని చెప్పాడు. లేదు మంచిది అని చెప్పాను అనమాట. అయినా సరే వినలేదు. అయినా సరే ఇచ్చానండి, కట్ చేసి ఇచ్చాను. కొద్దిగా తిన్నాడు అనమాట, వదిలేశాడు. ఇంకా తినడం మానేశాడు అనమాట. దీనికి తొక్క అనేది చాలా స్మూత్గా ఉంటుంది, భలే వచ్చేస్తుంది కదండి. ఇంకా దేని మీద కూడా రాదు ఇలాగ ఫ్రూట్స్లోనే ఎక్కువగానే. ఇదైతే తొక్క మంచిగా వస్తుంది. ఇంకా చిన్న టేస్ట్ చేయగా డ్రాగన్ ఫ్రూట్ ఏంటంటే పుల్లగా ఉండదు, అలాగని తీయగానే ఉండదు, చప్పగా ఉంటుంది కదా. అందుకని చెప్పేసి తను తినలేదన్నమాట. ఇచ్చాను కానీ కొన్ని బలవంతంగా పెడితే ఒక 4 పీసెస్ అయితే తిన్నాడు. ఇలా స్పూన్ పెట్టేసి ఇచ్చాను తనకి. ఇంకో వేపుడు జావకైతే పెట్టానండి. ఇది కొద్దిగా బాగా మరగాలన్నమాట. మరైతే అందులో జావ వేసేస్తాను. ఒక పక్క ఏంటంటే ఈవినింగ్కి శనగలు అయితే నానబెట్టాను. ముందు రోజు నైటే నానబెట్టేసుకోవాలి కదా, మనకి ఇది కూడా ఎనర్జీ మంచిగా వస్తుంది. బ్లడ్ అనేది కూడా కొంచెం బాగా చేరుతుంది కదా బాడీలోని. అందుకని చెప్పేసి శనగలు అయితే నానబెట్టాను. ఇక్కడైతే మజ్జిగ కావాలని చెప్పారు. ఫ్రూట్స్ తిన్న తర్వాత ఒక అరగంట తర్వాత మజ్జిగ ఇచ్చానమాట. మళ్ళీ ఒక గంట తర్వాత ఇలాగ వేపుడు జావ అయితే చేస్తున్నాను. ఈవినింగ్ వరకు తాగుతారనమాట. ఒక 3 గ్లాసులు ఇలాగైతే తాగుతారు. ఇది బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎలా చేయాలనేది నేను మీకు ఆల్రెడీ ఒక 2 వీడియోల ముందైతే నేను మీకు మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, చూడండి. ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి. 3 ఇలాగ అవుతున్నట్టుంది. 3కి ఇలాగ నేను విజిల్స్ పెట్టేశాను. తర్వాత 4 o'clock ఇలా పోపు పెట్టాను అనమాట. 3 అవుతుంటుందండి. అప్పుడు నేను ఇంకో వేపుడు జావ వేడిగా కొద్దిగా లైట్ గోరెచ్చగా కొంచెం ఎక్కువ ఉంది వేడి. అప్పుడు అందులో కొద్దిగా చాలా తక్కువ సాల్ట్ వేసి నిమ్మకాయ ఒక చెక్క అయితే పిండేసి ఇచ్చానమాట. మనకి పులుపులుగా ఉండి బాగుంటుంది, ఎనర్జీ మంచిగా వస్తుంది. ఇది ఇక్కడ 4 o'clock అయితే ఇంకా శనగలు కూడా చేస్తానమాట. ఇంకా తర్వాత ఇప్పుడు మనకు అమ్మవారిది అయితే వస్తుంది వీడియో, చూడండి.